త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై వ్యూహరచన కోసం కాంగ్రెస్ పార్టీ నేడు గాంధీ భవన్లో ప్రత్యేకంగా సమావేశం కానుంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ పీసీసీ, సీఎల్పీలతో పాటు ముఖ్య నేతలు, జిల్లాల సమన్వయకర్తలు పాల్గొనే ఈ సమావేశంలో రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చిస్తారు. ప్రధానంగా జిల్లా పరిషత్ చైర్మన్ల అభ్యర్థుల ఎంపిక, ఇతర అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు వస్తాయని అంచనా వేసుకుంటున్న ఆ పార్టీ స్థానిక సంస్థల్లోనూ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునేందుకు అవసరమైన వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ నెల 20 లోపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ సూత్రప్రాయంగా ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. జిల్లాల వారీగా నాయకులతో సంప్రదిస్తూ వివరాలను సేకరిస్తోంది. ఇప్పటికే మండల ప్రాదేశిక, జిల్లా ప్రాదేశిక సభ్యుల అభ్యర్థుల ఎంపిక వ్యవహారాన్ని పార్టీకి చెందిన మండల అధ్యక్షులకు అప్పగించిన పీసీసీ మొత్తం 32 జిల్లాలకు సమన్వయకర్తలను నియమించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించేందుకు పీసీసీ ఇవాళ గాంధీభవన్లో రాష్ట్ర స్థాయి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సాయంత్రం 4 గంటలకు మొదలు కానున్న ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆర్సీ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్కలతో పాటు 4 కార్యనిర్వాహక అధ్యక్షులు, పీసీసీ ఉపాధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు, ఇటీవల నియమించిన ఆయా జిల్లాల సమన్వయకర్తలు, ఇతర ముఖ్యులు పాల్గొంటారు. ప్రధానంగా ఈ సమావేశంలో రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపై చర్చిస్తారు. అధికార పార్టీని గట్టిగా ఎదుర్కొని అధిక సంఖ్యలో మండల ప్రాదేశిక సభ్యులను, జిల్లా ప్రాదేశిక సభ్యులను, మెజార్టీ సంఖ్యలో జిల్లా పరిషత్తులను దక్కించుకోవడమే లక్ష్యంగా వ్యూహాలను రచించుకుని ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. మండలాల స్థాయిలో పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జిల్లా సమన్వయకర్తలు, డీసీసీ అధ్యక్షులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి పార్టీకి విధేయులుగా ఉంటూ ప్రజాదరణ కలిగిన అభ్యర్థులను ఎంపిక చేసి రేపటికి తుది జాబితా సిద్ధం చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను ఆదేశించారు. అయితే యువతకు ఎన్నికల్లో అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లయితే క్షేత్రస్థాయిలో పార్టీ మరింత బలోపేతమవుతుందని అంచనా వేస్తోంది. అందుకనుగుణంగా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఈ నెల 18వ తేదీన జిల్లాల స్థాయిలో డీసీసీలు తుది జాబితా సిద్ధం చేస్తారు. ఆ మరుసటి రోజు 19వ తేదీన ఆ జాబితాలను పీసీసీకి ప్రతిపాదిస్తారు. స్థానిక సంస్థలకు చెందిన వ్యవహారం అంతా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, సమన్వయకర్తలకే పార్టీ కట్టబెట్టింది. జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థుల ఎంపిక ఒక్కదానిని మాత్రం పీసీసీ స్థాయిలో చేస్తుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. మొత్తం 32 జిల్లాలకు జెడ్పీ చైర్మన్ అభ్యర్థుల ఎంపికలో వీలైనంత మేరకు సామాజిక సమానత్వాన్ని పాటించి అన్ని వర్గాలకు తగిన రీతిలో ప్రాధాన్యం కల్పించాలని ఆ పార్టీ భావిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో మాదిరిగానే బలమైన అభ్యర్థులని బరిలో నిలపటం వల్ల విజయావకాశాలు అధికంగా ఉంటాయని అంచనా వేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత జిల్లాల వారీగా సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించి అక్కడి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని ఆదేశాలు జారీ చేయనున్నారు.